సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్గా వడ్లమూడి సురేంద్ర నాయుడిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. వివాదరహితుడు, పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకుడు, పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనడానికి మరో నిదర్శనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్గా వడ్లమూడి సురేంద్ర నాయుడు అలియాస్ మణినాయుడు నియామకం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జోష్ నింపింది. ఐరాల మండలం 44 బొమ్మసముద్రం గ్రామానికి చెందిన ఉభయదారుడు అయిన మణినాయుడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ పర్యాయం కాణిపాకం ఆలయ చైర్మన్గా నియమించారు. మణినాయుడు బొమ్మసముద్రం గ్రామంలో సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి పార్టీ అభివృద్ధి కోసం శ్రమించారు. పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధిత్యంలో ఉన్న ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మణినాయుడు పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు కృషి చేశారు. ఆయన ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ కాణిపాకం దేవస్థానం అభివృద్ధి, ఆలయ మహిమలను చలనచిత్ర పరిశ్రమలోని పలువురు పెద్దలకు తెలియజేయడం, వారికి స్వామివారి విశిష్టతను తెలియజేసి వారిని ఆలయానికి రప్పించి వారి ద్వారా ఆలయ అభివృద్ధికి సహకరించమని కోరడంతో ఆలయంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సత్య ప్రమాణాలకు నిలవైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్గా మొదటిసారి మణినాయుడు 2013 ఆగస్టు 3న అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కొద్ది నెలలు మాత్రం చైర్మన్గా నియమించి పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ మణినాయుడు తమ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ కాలం 2 ఏళ్లు ఉన్న ఏడాది కాకమునుపే పదవికి రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే నగరంపల్లి మోహన్ రెడ్డిని చైర్మన్గా నియమించి 2 దఫాలు కొనసాగించింది. తిరిగి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న చైర్మన్ గిరి కోసం పలువురు కువైదారులు పోటీ పడ్డారు. ఇందులో పార్టీ కోసం పనిచేసిన మాజీ జెడ్పీటీసీ లత, కాణిపాకం మాజీ చైర్మన్ మధుసూదన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త పూర్ణచంద్ర నాయుడులు పోటీ పడ్డారు. అయితే ఎట్టకేలకు మణినాయుడుకు రెండోసారి చైర్మన్ పదవి వరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంలో వివాదాస్పదంగా వ్యవహరించకపోవడం మణినాయుడుకు కలిసి వచ్చిన అంశాలు. చైర్మన్ గిరి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, శ్రామిక రంగంలో స్థిరపడి ఉన్నవారు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వీర విధేయునికి పట్టం కట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.